ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. ఫలశ్రుతిలో 16వ శ్లోకం నుంచి చూద్దామండి. ఇంద్రియాణి మనోబుద్ధిస్ విసర్గ సకారం సత్వం తేజో బలం ధృతి. ఇక్కడ వచ్చిన 2 అనుస్వరాలు కూడా నకారంగానే పలుకుతాయి. సత్వం తేజో బలం ధృతి మహాప్రాణ ధకారం. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు. కాన్యాహు మళ్ళీ విసర్గ కూడా హూ పలకండి. కాన్యాహు ఉంది, తర్వాత విసర్గ, అది కూడా హూ పలకాలి. ఎందుకంటే తర్వాత క్ష ఉంది కాబట్టి. క్ష అక్షరం వచ్చినప్పుడు దాని ముందు విసర్గ ఉంటే అది పూర్తి ఉచ్చారణను తీసుకుంటుంది కదా. అందువల్ల వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. క్షేత్రంగ అంగ పలుకుతాం అన్నమాట. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ. ఇక్కడ తెలుసు కదా, ఏ పలికినప్పుడు కంఠం నుండి మాత్రమే స్వరాన్ని తీసుకోవాలి. సర్వాగమానామాచార విసర్గ ఫకారం. సర్వాగమానామాచార. మహాప్రాణాక్షరాలు ఏమి లేవు కానీ దీర్ఘాక్షరాలు ఉన్నాయి, చక్కగా దీర్ఘాలు పలకాలి. ప్రథమం ప్రథ ధ పలకండి, ప్రథమం అనకండి. ప్రథమం అనుస్వారం మకారం. పరికల్పతే. ప్రథమం పరికల్పతే. సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే. ఆచార ప్రభవో ధర్మో. ఆచార ప్రభవో అఘాత ప్రయోగం రావాలండి, సంయుక్తాక్షరం కాబట్టి. ఆచార ప్రభవో ధర్మో. ధర్మస్య ఇక్కడ కూడా అఘాత ప్రయోగం. ధర్మస్య ప్రభురచ్యుతః. ధర్మస్య ప్రభురచ్యుతః. సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే. ఆచార ప్రభవో ధర్మో. ధర్మస్య ప్రభురచ్యుతః. ప్రభవో అన్నా ప్రభురచ్యుత పలికిన మహాప్రాణ భకారాలు స్పష్టంగా రావాలి, అఘాత ప్రయోగంతో సహితంగా. అప్పుడు చక్కగా వినిపిస్తుంది. సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే. సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే. ఆచార ప్రభవో ధర్మో. ధర్మస్య ప్రభురచ్యుతః. ఆచార ప్రభవో ధర్మో. ధర్మస్య ప్రభురచ్యుతః. అచ్యుత ఎప్పుడు తెలిసిందే కదా, చకారం తక్కువ యకారం ఎక్కువ తీసుకోవాలి. తర్వాత శ్లోకం. ఋషయ. ఋషయ పితరో దేవా. ఋషయ పితరో దేవా మహాభూతాని ధాతవః. మహాభూతాని ధాతవః. ఋషయ విసర్గ ఫకారం. పితరో దేవా దీర్ఘోచ్చారణ. దేవా మహాభూతాని ధాతవః మహాప్రాణ ధకారం. జంగమా జంగమంచేదం 2 చోట్ల కూడా అనుస్వారం చూడండి. తర్వాత చావర్గాక్షరాలు ఉన్నాయి కాబట్టి చాచజన్య. జంగమా జంగమంచేదం జగన్నారాయణోద్భవం. జంగమా జంగమంచేదం జగన్నారాయణోద్భవం. ఉద్భవంలో మహాప్రాణ భకారం పలకాలి.
ऋषयः पितरो देवा महाभूतानि धातवः ऋषयः पितरो देवा महाभूतानि धातवः जङ्गमाजङ्गमञ्चेदं जङ्गमाजङ्गमञ्चेदं जगन्नारायणोद्भवम् जङ्गमाजङ्गमञ्चेदं जगन्नारायणोद्भवम् ऋषयः पितरो देवा महाभूतानि धातवः जङ्गमाजङ्गमञ्चेदं जगन्नारायणोद्भवम् యోగో జ్ఞానం తథా సాంఖ్యం జ్ఞానంలో ఉన్న అనుస్వారం నకారం అవుతుంది, సాంఖ్యంలో ఉన్న అనుస్వారం వకారం అవుతుంది. తర్వాత శబ్దం విద్య ఉంది కాబట్టి, అలాగే విద్య తర్వాత విసర్గ అది శకారంగా మారుతుంది కాబట్టి విద్యాష్ శిల్పాది కర్మచ విద్యాష్ శిల్పాది కర్మచ యోగో జ్ఞానం తథా సాంఖ్యం యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ శిల్పాది కర్మ ఎందుకంటే హ్రస్వాక్షరం కదా, దీర్ఘం రానివ్వకుండా ఆపేయండి. తథా అన్నప్పుడు మహాప్రాణ థకారం పలకాలి గాని ధా కాదు, తథా అనకండి. తర్వాత లైను వేదాశాస్త్రాణి విజ్ఞానం వేదాశ్ విసర్గ ఇక్కడ కూడా శకారం అవుతుంది కాబట్టి వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ ఏతత్ సర్వం జనార్దనాత్. ఇదే మనం కలిపి చదివితే విజ్ఞానం ఏతత్ సర్వం కాస్త మకారం ప్లస్ ఆ మా అయినట్టు ప్లస్ ఏ మే అవుతుంది. విజ్ఞానమేతత్ సర్వం అవుతుంది. విజ్ఞానమేతత్ సర్వం ఇలా వస్తుంది అన్నమాట కలిసిపోతే. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. ఇప్పుడు కలిపి చదువుతాను మొత్తం శ్లోకాన్ని ఒకసారి, కింద లైన్ కూడా కలిపి చదువుతాను చూడండి. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదాశాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ వేదాశాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్. తర్వాత శ్లోకం ఏకో విష్ణుర్ మహద్భూతం అనుస్వరం మకారమే అవుతుంది, తర్వాత పావర్గం ఉంది కాబట్టి పృథక్ భూతాన్యనేకశః పృథక్ భూతాన్యనేకశః ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. పృథక్ అన్నప్పుడు మహాప్రాణ థకారం, పృథక్ భూత అన్నప్పుడు మహాప్రాణ భకారం. పృథక్ భూతాన్యనేకశః త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మ. త్రీ తర్వాత అనుస్వారం సున్నా ఉంది, తర్వాత లకారం ఉంది కాబట్టి అనుస్వార ఉచ్చారణ కూడా నాసిక ద్వారా లకారం అవుతుంది. అందుకని త్రీలోకాన్ దీన్ని విడ తీసుకోండి. త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మ నకారాన్ని ముందు పదంలోనికి తీసుకుంటే వ్యాప్య అవుతుంది తర్వాత శబ్దం. త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయః. భుంక్తే మహాప్రాణ భ భుంక్తే విశ్వభుగవ్యయః. విశ్వభు ఇక్కడ కూడా మహాప్రాణ భకారం వస్తుంది. ఏకో ఏకో అనకండి, ఏకో అనద్దు. ఇక్కడ కూడా స్వరం మాత్రమే కంఠంతో వచ్చేస్తుంది ధ్వని. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. మళ్ళొకసారి
ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః త్రీన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. తర్వాత శ్లోకం. ఇమౌ స్తవం భగవతో. ఈ ఇక్కడ కూడా స్వరం మాత్రమే. ఇమౌ అన్నప్పుడు నాసిక ద్వారా వకారం. ఇమౌ స్తవం ఇక్కడ మకారం అవుతుంది అనుస్వారం. ఇమౌ స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. దీన్ని కూడా తీసుకోండి. విష్ణోర్ రకారాన్ని ముందు శబ్దంలో కలపండి. అప్పుడు మిగిలిందేంటి? కింద వకారం యకారం కదా. వ్యాసేన కీర్తితం. విష్ణోర్ వ్యాసేన కీర్తితం. పఠేద్య పఠేద్య ఇచ్చేత్ పురుషష్. ఇచ్చేత్ పురుషష్ విసర్గ శకారం. శ్రేయ ప్రాప్తుం నాసిక ద్వారా వకారం అనుస్వరం. సుఖాని చ. శ్రేయ ప్రాప్తుం సుఖాని చ. ఇమౌ స్తవం భగవతో. ఇమౌ స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. విష్ణోర్వ్యాసేన కీర్తితం. ఇమౌ స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. పఠేద్య ఇచ్చేత్ పురుషష్. పఠేద్య ఇచ్చేత్ పురుషష్ శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. పఠేద్య ఇచ్చేత్ పురుషష్ శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. పఠేద్య ఇచ్చేత్ పురుషష్ శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. ఇమౌ స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. ఇమౌ స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. పఠేద్య ఇచ్చేత్ పురుషష్ శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. తర్వాత శ్లోకం. విశ్వేశ్వరమజం దేవం. అనుస్వరాలు అర్థమైనాయి కదండి. మొదట అనుస్వరం నకారం పలుకుతుంది. దేవంలో ఉన్న అనుస్వరం ఛ పలుకుతుంది. జగతః ఫకారం విసర్గ ప్రభుమవ్యయం. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం. భజంతి ఏ పుష్కరాక్షన్. అనుస్వారం నకారం అవుతుంది. భజంతి ఏ పుష్కరాక్షన్ నతే యాంతి పరాభవం. భజంతి ఏ పుష్కరాక్షన్ నతే యాంతి పరాభవం. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం. భజంతి ఏ పుష్కరాక్షన్ నతే యాంతి పరాభవం. నతే యాంతి పరాభవం. ఓం నమ ఇతి. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం. భజంతి ఏ పుష్కరాక్షన్ నతే యాంతి పరాభవం. భజంతి ఏ పుష్కరాక్షన్ నతే యాంతి పరాభవం. నతే యాంతి పరాభవం. ఓం నమ ఇతి. నతే యాంతి పరాభవం. ఓం నమ ఇతి. ఓం నమ. ఇక్కడ ఓంకారంలో కూడా అనుస్వారం ఉంది కాబట్టి అది కూడా ఓం నమ అన్నప్పుడు తర్వాత నకారం వస్తుంది కాబట్టి ఇది కూడా కొద్దిగా మనకి కొద్దిగా కాదు ఇది కూడా నకారం లాగా వినపడాలన్నమాట. అనుస్వార ఉచ్చారణ కూడా కాబట్టి ఓం నమ ఇతి వినపడుతుంది. తర్వాత శ్లోకం. అర్జున ఉవాచ. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. భక్తానామనురక్తానాం ఇక్కడ వచ్చిన అనుస్వరం నకారంగా మారుతుంది. తర్వాత తకారం అనే శబ్దం తకారంతో శబ్దం ఉంది కాబట్టి భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. పద్మపత్ర విశాలాక్ష ఇక్కడ దీర్ఘం రానివ్వకండి. విశాలాక్ష హ్రస్వాక్షరంతో ముగిసింది ఈ చారణం కాబట్టి దీర్ఘ ఉచ్చారణ రానివ్వద్దు. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ. రెండు కూడా హ్రస్వాక్షరాలతోనే ముగుస్తున్నాయండి, జాగ్రత్త. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ.
భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ. భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. తర్వాత శ్లోకం. శ్రీ భగవానువాచ యోమాన్ నామ సహస్రేణ. యోమాన్ ఇక్కడ కూడా అనుస్వర నకారం. యోమాన్ నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ. స్తోతుమిచ్చతి మహాప్రాణ ఛకారం. ఇచ్ఛ ఉన్నప్పుడు మహాప్రాణం అండి. మనకి ముందు కూడా ఇచ్చే వచ్చింది కదా, ఎన్నో శ్లోకంలో వచ్చింది. ఇచ్చేత్ పురుష 21. పఠేద్య ఇచ్చేత్ పురుష, అక్కడ కూడా మహాప్రాణం ఉంటుంది. యోమాన్ నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన. సోహమేకేన శ్లోకేన, ఇక్కడ అఘాతం రావాలి, శ్లో సంయుక్తం కాబట్టి అందుకని సోహమేకేన శ్లోకేన. ఇక్కడ కూడా వస్తుంది, కలిపి చదువుతాం. స్తుత కూడా సంయుక్తాక్షరం కాబట్టి సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయః. స్తుత ఏవన సంశయః. యోమాన్ నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ. చరణాల వారీగా పలుకుతున్నప్పుడు అఘాత ప్రయోగాలు ఉండవండి, అక్కడ ఆపుతాం కాబట్టి. కానీ మొత్తం కలిపి చదువుతున్నప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఈ 2 చోట్ల 2 చరణాల తర్వాత కూడా అఘాత ప్రయోగాలు వస్తాయి. ఈ శ్లోకం గురించి యోమాన్ నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయః. యోమాన్ నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ. యోమాన్ నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయః. సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయః. స్తుత ఏవన సంశయ ఓం నమ ఇతి. స్తుత ఏవన సంశయ ఓం నమ ఇతి. తర్వాత వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం. వాసనాద్వాసుదేవస్య వాసితం అనుస్వరం మకారమే ఉంటుంది. వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఇక్కడ కూడా హ్రస్వాక్షరాలతో చరణాలు ముగుస్తున్నాయి కాబట్టి ఉచ్చారణలో దీర్ఘం వినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. సర్వభూత మహాప్రాణ భకారం. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం. వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. మళ్ళొకసారి. వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. తర్వాత శ్లోకం. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. కేనోపాయేన లఘునా. విష్ణు లఘునా అండి, మహాప్రాణ ఘ ఘనంలో ఉండే ఘ, నా దీర్ఘ ఉచ్చారణ. విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. పఠ్యతే పండితైర్నిత్యం అనుస్వరం నాసిక ద్వారా వకారం అవుతుంది. శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. కేనోపాయేన లఘునా. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. తర్వాత శ్లోకం. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి. బ్రహ్మ ఉవాచ. బ్రహ్మోవాచ అవుతుందన్నమాట. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి. సహస్రపాదాక్షి మళ్ళీ షి ఉంది కాబట్టి సహస్రపాదాక్షి శిరోరుబాహవే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః. సహస్రకోటి దీర్ఘ ఉచ్చారణ. సహస్రకోటీయుగధారిణే నమః. శ్రీ సహస్రకోటీయుగధారిణే నమ ఓం నమ ఇతి. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః. శ్రీ సహస్రకోటీయుగధారిణే నమ ఓం నమ ఇతి. మళ్ళొకసారి. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః. శ్రీ సహస్రకోటీయుగధారిణే నమో నమ ఇతి. తర్వాత శ్లోకం. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో. విసర్గ అర్ధాకారం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. యత్ర పార్థో ఇక్కడ మహాప్రాణ థకారం. ధనుర్ధరః ఇక్కడ మహాప్రాణ ధకారాలు. యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో. తత్ర శ్రీ అఘాత ప్రయోగం. తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. ధ్రువానీతిర్మతిర్మమ. తత్ర శ్రీ విజయో. తత్ర శ్రీర్ పలుకుతూ విజయో భూతిర్. తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. అన్ని రకారాలతో పదాలను ఆపండి అంటే అక్కడ అన్ని విసర్గలున్నాయి. తత్ర శ్రీహి. శ్రీహి విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. ఇవి అక్కడ వచ్చే శబ్దాలు. అవన్నీ కలిసిపోయి మనకి విసర్గలన్నీ రేఫమయ్యి రేఫ సంధి ప్రకారం రకారాలుగా వినిపిస్తున్నాయి అన్నమాట. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. తర్వాత శ్లోకం. శ్రీ భగవానువాచ అనన్యాశ్చింతయంతో మాయ్. అనుస్వరం యకారం తీసుకుంటున్నాం. అనన్యాశ్చింతయంతో మాయ్ ఏ జనాః విసర్గ ఫకారం పర్యుపాసతే. అనన్యాశ్చింతయంతో మాయ్ ఏ జనాః పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాయ్. తేషాన్ అనుస్వరం నకారం. నిత్యాభియుక్తానాయ్ ఇక్కడ అనుస్వరం యకారం.
యోగక్షేమం అనుస్వరం నాసిక ద్వారా వకారం. వహామ్యహం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తర్వాత శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం, ఇక్కడ అనుస్వరం నాసిక ద్వారా వకారం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ అని దీర్ఘం రానివ్వద్దండి, య హ్రస్వం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాగే అర్థ, నార్థాయ, ధాయ కాదు థాయ. ఆర్థాః విషణ్ణా శిథిలాశ్చ భీతాః. ఆర్థాః విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః. ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం అనుస్వరం నాసికతో వకారం. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్ సుఖినో భవంతి. భవంతి అని దీర్ఘం రానివ్వకూడదు. విముక్త దుఃఖాస్ సుఖినో భవంతి. ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః. ఆర్తాః అని అర్ధాకారం పలకండి, కకారానికి పలికినట్టుగా. ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః. ఘోరేషు చ వ్యాధిషు అగాధ ప్రయోగం. ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్ సుఖినో భవంతి. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్ సుఖినో భవంతి. తర్వాత కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. బుద్ధ్యాత్మనా వా ప్రకృతే సంయుక్తాక్షరం కదా, కలపండి, అఘాతం వస్తుంది లైట్ గా. కరోమి యద్యత్ సకలం పరస్మై అనుస్వరం మకారమే ఉంటుంది. కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం వకారం వస్తుందండి. సంహితాయాం అన్ని ఇక్కడ అనుస్వరాలని నాసిక ద్వారా వకారం. వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్రం నామైకోన అంటే నామ ఏక అండి, నామ ఏకోన, నామ ఏకేన ఉంచుదండి, నామైకోన పంచశతాధిక శతతమోధ్యాయ. పంచశతాధిక
శతతమోధ్యాయః. మహాభారతంలోని శతసహస్రికంలో సంహిత అనే సంహితలో వయాసిక్యామనుశాసన పర్వములో అంతర్గతంగా ఉన్న అనుశాసనిక పర్వంలోనిది ఈ స్తోత్రము. మోక్షాన్ని ధర్మాన్ని ప్రసాదిస్తున్న ఉన్నది. అది భీష్మ యుధిష్ఠిర సంవాదం, వాళ్ళిద్దరి మధ్య సంభాషణగా ఈ స్తోత్రం వెలువడింది. సహస్రనామ స్తోత్రం నామైకోన 500 అధ్యాయం సంఖ్య చెప్పారన్నమాట. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తం. ఒకసారి ఈ శ్లోకాల వరకు చదివి వినిపిస్తాను. 16. ఇంద్రియాణి మనోబుద్ధిః సత్వం తేజో బలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమాజంగమంచేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదాశాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ఇమౌస్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్ఛేత్ పురుష శ్రేయః ప్రాప్తుం సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షన్ నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమా భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. శ్రీభగవానువాచ యో మాన్నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి. వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామమరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీ సహస్రకోటియుగధారిణే నమ ఓం నమ ఇతి. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. इति श्रीमहाभारते शतसाहस्रिकायां संहितायां वैयासिक्यामनुशासकपर्वान्तर्गत आनुशासनिकपर्वणि मोक्षधर्मे भीष्मयुधिष्ठिरसंवादे श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रनामैकोन 500अधिकशततमोऽध्यायः. श्रीविष्णुसहस्रनामस्तोत्रं समाप्तम्. ॐ तत्सर्वं श्रीकृष्णार्पणमस्तु.